రైట్. కరీంనగర్ పెద్దపల్లి ముఖ చిత్రం అలా ఉంటే ఇక ఖమ్మం మరో ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గం. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట. ఇటు మధిర నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో మంత్రి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న పరిస్థితి. చాలా ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడ సినీ నటుడు వెంకటేష్కి సంబంధించిన బంధువు రఘురామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం 16.26 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2019లో 75.3% పోలింగ్ నమోదైంది. మరి ఈసారి ఆ పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? అలాగే ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పరిస్థితి. మరి అక్కడ పరిస్థితి పొలిటికల్గా అలాగే పోలింగ్ పరంగా రేపు ఏ రకంగా ఉంటుందనే డీటెయిల్స్ మా ప్రతినిధి రజనీకాంత్ మనకు అందిస్తారు. పరిధిలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతంతో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. దాంతోపాటు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,31,039 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి సంబంధించిన రూట్ ఆఫీసర్లు అన్ని రకాల ఈవీఎంలు పంపిణీకి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే కనుక 10 నిమిషాల్లో కూడా మరో కొత్త ఈవీఎంను కూడా అక్కడికి ఏర్పాటు చేసేందుకు ఎన్నికల అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ, దాంతోపాటుగా అశ్వారావుపేట అసెంబ్లీకి సంబంధించి కూడా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ పోలింగ్ నిర్వహించినారు. ఇక్కడ ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న 2 నియోజకవర్గాలు, కొత్తగూడెం నియోజకవర్గం కావచ్చు, అశ్వారావుపేట నియోజకవర్గాలు 2 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అక్కడ రెండు నియోజకవర్గాలను కూడా 2 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రానికి ఎన్నికల అధికారులు నిర్దేశించిన వాటి ప్రకారం ఎన్నికలు నిర్వహించినట్టు కూడా జిల్లా కలెక్టర్ విపి గౌతంతో పాటు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక కూడా చెప్తున్నాం. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 16,31,039 మంది ఓటర్లు ఇక్కడ నుంచి ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కువగా ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 84,000 చిల్లర పైచులకు 8,45,000 మంది పైచులకు ఓటర్లు మహిళా ఓటర్లు ఉన్నారు. దాంట్లో 7,45,000 ఓటర్లు పైచులుకుగా పురుష ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఖమ్మం పార్లమెంటు పరిధిలో గతంలో 82.5% పోలింగ్ నమోదు కాగా ఈసారి ఎండవేడిమి మరొక పక్క ఎక్కువ వడగాళ్ళు ఉన్న నేపథ్యంలో మరో గంట ఎన్నికల సంఘం కూడా ఒక గంట పోలింగ్ జరుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. సాధారణంగా ఎప్పుడు కూడా సాధారణంగా ఎన్నికలు జరిగినాయని ఉదయం 7 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ ఈసారి ఇక్కడ మాత్రం ఒక గంట పాటు వెసులుబాటు, మధ్యాహ్నం వేళలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెసులుబాటు కాలేని పక్షంలో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నికల సంఘం అవకాశం కూడా పొడిగించిన పరిస్థితి కనపడుతుంది. ఖమ్మం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయడం, కింది స్థాయి నేతలను ఎంఆర్పీఎస్ ఇటు టీడీపీ నేతలు కూడా వాళ్ళకి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయడంతో తాను కూడా రేసులో ఉన్నానంటూ మాత్రానికి ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికీ తాను 2వ ప్లేస్లో ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం పార్లమెంట్ రైట్. ఖమ్మం పరిస్థితి ఎలా ఉంటే మరో ముఖ్యమైన పార్లమెంట్ సెగ్మెంట్ నాగర్ కర్నూల్.